దాదాపు 2 నెలల తర్వాత దేశంలో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, లక్నోలో అర్ధరాత్రి నుంచే విమానాలు నింగిలోకి ఎగిరాయి. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు శానిటైజేషన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే వెనక్కి పంపించేస్తున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో పకడ్బందీ తనిఖీలు చేశాకే అనుమతిస్తున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 30 విమాన సర్వీసులకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక ఏపీలో మంగళవారం నుంచి విమాన సర్వీసులు మొదలవుతాయి. తమ రాష్ట్రాలకు చేరుకునే విమాన ప్రయాణికులకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్ నిబంధనలను ప్రకటించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని కొన్ని రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ప్రయాణికులంతా 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని కేరళ, పంజాబ్ సూచించాయి. తమ రాష్ట్రానికి వచ్చే వారిని స్వీయ చెల్లింపు క్వారంటైన్లో 2 వారాల పాటు ఉంచుతామని బీహార్ తెలిపింది. ప్రయాణికులకు 14 రోజులు అడ్మినిస్ట్రేటివ్ క్వారంటైన్ తప్పనిసరిని జమ్మూ కాశ్మీర్ ప్రకటించింది. తమ రాష్ట్రానికి వచ్చేవారు 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్లో, మరో 7 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని అసోం స్పష్టం చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని, తర్వాత మరో 7 రోజులు ఇంటికే పరిమితం అవ్వాల్సి ఉంటుందని కర్ణాటక తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించింది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఏంటి పరిస్థితి? ఆయా రాష్ట్రాలు చివరి క్షణాల్లో మెలిక పెడుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్కు కానీ ఎన్ని విమానాలు నడుస్తున్నాయి? ప్రస్తుత పరిస్థితి ఏంటి విమానాల ప్రయాణాలకు సంబంధించి? స్వామి, ముఖ్యంగా దాదాపుగా 2 నెలల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఫ్లైట్స్ ఈ రోజు స్టార్ట్ అవబోతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 120 ఫ్లైట్స్ ఈ రోజు టేక్ ఆఫ్ అవుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ చివరి మూమెంట్ లో షెడ్యూల్ అంతా కూడా మార్చారు. దాదాపుగా 15 విమానాలు చూసుకున్నట్లయితే రావటం, 15 విమానాలు వెళ్ళడం అని చెప్పి దాదాపు 30 విమానాలు మాత్రమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు బయలుదేరుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చివరి మూమెంట్ లో మెసేజ్ ఇవ్వడం తోటి, అలాగే రాష్ట్రాలు కూడా క్వారంటైన్ సంబంధించి కొన్ని కొర్రీలు పెట్టడం తోటి చాలా ఫ్లైట్స్ కూడా ఇప్పటికీ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చివరి మూమెంట్ వరకు కూడా ఎవరికి కూడా నోటిఫికేషన్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, పలాని ఎవరైతే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కావచ్చు, ఎటువంటి మెసేజ్ రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది స్వామి. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎవరు ఇబ్బంది పడకుండా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపుగా సీటింగ్ ఏరియాకి సంబంధించి టెర్మినల్ 1 కు సంబంధించి టెర్మినల్ 1 ముందు ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి సీటింగ్ సంబంధించి మధ్యలో ఒక సీట్ బంద్ చేసేసి ఒకవైపు కూర్చున్నట్టే ఒక్కొక్క సీటింగ్ మీద 3 కూర్చున్న దగ్గర 2 కూర్చున్నట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు డైరెక్ట్ గా వచ్చినట్లే వాళ్ళందరినీ కూడా బయట వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి ఒక్కరిని కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భయ్యా, आप कहाँ जा रहे हैं? आपको फ्लाइट कब हुआ? सर दिल्ली जा रहे थे, 9 बजे से यहाँ पे बैठा हुआ हूँ। 11 बजे की फ्लाइट थी, अब बोलते हैं कि कैंसिल हो गई। ना कोई नोटिफिकेशन, ना कोई मैसेज, कुछ नहीं आया। यहाँ पे एंट्री के टाइम बोलते हैं कि कैंसिल हो गई। और कितने बजे बोला आपको? 8:30। कितने बजे बोला? 8:30 बजे की बोलते हैं कि अब फ्लाइट होगी। कौन सा एयरलाइन है आपको?
इंडियन सॉरी एयर इंडिया हाँ। तो कहाँ जाना है आप? दिल्ली ఢిల్లీ సో ఆ చివరి మూమెంట్ లో మెసేజ్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం దాదాపుగా ఢిల్లీ వెళ్లాల్సిన విమానం చివరి మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోవడంతో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అంటే వచ్చిన వాళ్ళకి లాంచ్ సర్వీసులు కావచ్చు, ఇంకా పూర్తిగా ఎయిర్పోర్ట్ సిద్ధం కాకపోవడంతో బయటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి ఉదయం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వచ్చారు? మేము 6:30కి వచ్చామండి. మాది అరైవల్ వచ్చేసి 9:40 ఉండి పూణేకి వెళ్ళాలి. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నామండి. బోర్డింగ్ పాస్ కూడా రావట్లేదు. చాలా సార్లు అడిగాము, ఇందో రీషెడ్యూల్ అవుతుంది అని చెప్తున్నారు 12కి. మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగితే కన్ఫర్మ్ గా క్యాన్సిల్ అయింది అని చెప్తున్నారు. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తే ఎలా ఉంటుంది, దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాం. మార్నింగ్ కూడా కాల్ చేసాము, కానీ అప్పుడు కూడా లైక్ ఆపరేటింగ్ అవుతుంది అని చెప్తున్నారు. నిన్న న్యూస్ లో కూడా చెప్పారు ఫ్లైట్స్ రెజ్యూమ్ అవ్వచ్చు, కానీ అట్లీస్ట్ కొంచెం ఇంటిమేషన్ అన్న ఇస్తే మేము లైక్ కనీసం మీకు ఇక్కడ అడగడానికి ఎయిర్లైన్స్ సిబ్బంది కౌంటర్స్ కూడా మీకు ఎలా లేవు, ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఉన్నాయి. సో ఏం చెప్తున్నారు సిబ్బంది? ఆన్లైన్ లోకి వస్తున్నారా అంటే మీకు మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ ఏమని సబ్ చెప్తున్నారు? ఇక్కడ మెసేజ్ కానీ మెయిల్ కానీ అది ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ డైరెక్ట్ గా వాళ్ళ ఎయిర్ ఇండియా కస్టమర్ కి వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నాము. అయితే ఇంకా వాళ్ళే చెప్తున్నారు అనమాట కన్ఫర్మ్ గా క్యాన్సిల్ అయింది, మళ్ళీ రేపు కూడా బుకింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఇంకా ఏమో హోప్స్ అంతగా లేవండి. సో ఇంకా అట్లీస్ట్ ఈ రోజే అట్లీస్ట్ రీషెడ్యూల్ ఏమైనా ఉంటే అని ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో మేబీ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఇంకా వెళ్ళొచ్చు మీరు ఇంటికి అని కూడా ఏమీ చెప్పట్లేదు. సో మాకు ఏమీ అర్థం కావట్లేదు అనమాట, వెళ్ళాలో వద్దో కూడా. సో అలానే ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. చూసుకోవచ్చు, కేరళ వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా ఉదయం క్యాన్సిల్ అయిపోయింది. ఉదయం 5:30కి వెళ్లాల్సినటువంటి లక్నో ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏదైతే విద్యానగర్ ఒకటే ఫ్లైట్ బయలుదేరింది, డిపార్చర్ కి సంబంధించి ఒక ఫ్లైట్ డిపాజిట్ అయింది, అరైవల్ సంబంధించి ఒకటే ఫ్లైట్. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2 ఫ్లైట్స్ మాత్రమే టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం చూసినట్లయితే దాంట్లో ట్రూజెట్ ఎయిర్వేస్ సంబంధించి 15 మంది ప్రయాణికులు కర్ణాటకలోని విద్యానగర్ కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే వచ్చే వాళ్ళందరూ కూడా మినిమం భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిస్ఇన్ఫెక్టెడ్ టన్నెల్స్ లో నుంచి వాళ్ళ లగేజ్ కి తీసుకోవాల్సిన ఏదైతే ట్రాలీస్ ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే అందులో నుంచి ఒక ట్రాలీ తీసుకుని పూర్తిగా టర్మినల్ ఎంట్రీ గేట్ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గేట్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని లోపల పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని తర్వాత వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఏదైతే టర్మినల్ ముందు సిఐఎస్ఎఫ్ జవాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బోర్డింగ్ పాస్ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళందరినీ కూడా లోపల పంపిస్తున్నారు. ఎక్కడా కూడా టచ్ చేయకుండా అంటే పూర్తిగా డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారానే ఈ శంషాబాద్ విమానాశ్రయం సిద్ధమైపోయింది. పూర్తిగా లోపలికి వెళ్లిన తర్వాత కూడా కౌంటర్స్ దగ్గర కూడా, ఎందుకంటే దాదాపుగా చివరి మూమెంట్ లో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవడంతో కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఏదైతే రీషెడ్యూల్ చేస్తున్న వాటికి కావచ్చు, డిలే ఉన్న వాటి ఫ్లైట్స్ కావచ్చు, వాటికి సంబంధించి మాత్రమే ఆ కౌంటర్స్ లో సిబ్బంది ఎలా ఉన్నారు. అక్కడ చూసుకుంటే లోపలికి వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా వాళ్ళ లగేజ్ కి వాళ్ళే టాగ్ వేసుకోవాల్సి వస్తుంది. టాగ్ వేసుకున్న తర్వాత పూర్తిగా అక్కడ నుంచి సెక్యూరిటీ సిబ్బంది చెకప్ తర్వాత లోపల ఉన్నటువంటి లాంజెస్ లో కూడా మినిమం భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవాలని చెప్పేసి మార్కింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కేటప్పుడు కూడా ఏదైతే ఎయిర్లైన్స్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎయిర్లైన్ సిబ్బంది గ్లౌజెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, వాళ్ళందరూ ఎయిర్లైన్ సిబ్బంది ఇస్తారు. ఎయిర్లైన్ సిబ్బంది ఇచ్చిన తర్వాత కూడా లోపలికి వెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆరోగ్య సేతు యాప్ కూడా పక్కాగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చే వాళ్ళు కావచ్చు, వచ్చే వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే మినిమం వాళ్ళకి లక్షణాలు ఉంటే మాత్రం 7 days పెయిడ్ క్వారంటైన్ లో ఇప్పుడైతే ప్రస్తుతం నడుస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పెయిడ్ క్వారంటైన్ లో ఉండాలి. అలాగే లక్షణాలు లేకపోతే మాత్రం వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా గర్భిణీలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేయకపోవడమే మంచిదని చెప్పేసి ఇప్పటికే అటు ఐసీఎంఆర్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ విమానాల శాఖ కావచ్చు చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 30 ఫ్లైట్స్ డిపాజిట్ అవుతాయని చెప్పినప్పటికీ కూడా దాదాపుగా 10 ఫ్లైట్స్ కూడా డిపాజిట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే వస్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చివరి మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోయింది, డిలే అయిపోయింది అని చెప్పేసి చెప్పడంతో తిరుగుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలకి వెళ్లాల్సి ప్లాన్ ప్రకారం రావడంతో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు కనీసం ఎయిర్పోర్ట్ లో లాంచ్ సర్వీసులన్నా ఓపెన్ ఉన్నాయి, కనీసం ఇప్పుడు లాంచెస్ కూడా ఓపెన్ అవ్వడంతో బయటే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా బయట వెయిట్ చేసేసి ఎటు వెళ్లాలో తెలియకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా కనీసం రీషెడ్యూల్ చేస్తారా, ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, డిలే అవుతుందా, క్యాన్సిల్ అవుతుందా, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం చెప్పలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది స్వామి.
ప్రవీణ్, దీనికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఎయిర్లైన్స్ ఉన్నాయా? ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ఉన్నారా మీ దగ్గర? మీ దగ్గరలో ఎవరైనా అదే ఎయిర్పోర్ట్కు సంబంధించి అధికారులు ఎవరైనా ఉన్నారా? దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయగలరా? అంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఎవరు కూడా ఇక్కడ లేరు ప్రస్తుతం. ఏదైతే డిజిటలైజేషన్ ప్రక్రియ అనుకున్నారు, పూర్తిగా ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ కూడా ఓన్లీ లోపలే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళు ఎయిర్లైన్స్ సిబ్బందితో కావచ్చు వాళ్ళంతా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనతో పాటు అధికారులు కూడా ఉన్నారు. చివరి మూమెంట్ లో మరి వాళ్ళు కూడా సార్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి సార్? చాలా మంది వెయిట్ చేస్తున్నారు, లాంచ్ కూడా ఓపెన్ అవ్వే పరిస్థితి కనిపిస్తా ఉంది. Okay, I have not spoken for this. Some government reasons only. Some fake flights are get అంటే cancelled. చివరి మూమెంట్ లో చెప్పడానికి రీజన్ ఏంటి సార్? No, it is not from my side. Okay. సో చాలా మంది కూడా అధికారులు ముఖ్యంగా ఎవరు కూడా అవైలబుల్ లేదు. ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఏదైతే రాష్ట్రం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి ఈ రోజు ఫ్లైట్ స్టార్ట్ అవుతాము, ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, కొన్ని దగ్గరికి ఆ చివరి మూమెంట్ లో రాష్ట్రాలు సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పూర్తిగా క్వారంటైన్ పీరియడ్ ఏదైతే ఉందో రాష్ట్రాల పరిధిలో ఉండడం, వాళ్ళందరూ కూడా 14 రోజులు క్వారంటైన్ ఉండాలని చెప్పడం మొట్టమొదటిగా. అలాగే ఎయిర్లైన్స్ సంబంధించి మినిమం కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ కూడా ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అదే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా సెక్యూరిటీ చెక్ వెళ్లే ముందు మెసేజ్ బుకింగ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ఆ కియోస్క్లు ఏర్పాటు చేశారు. ఆ కియోస్కుల దగ్గరికి వెళ్లి మొబైల్ నెంబర్లో ఆ యాప్ ద్వారా వాళ్ళు ఆ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న టైం వరకు కూడా వాళ్ళకి మేము ట్రావెల్ చేస్తున్నామా చేయలేకపోతున్నామా అనేది తెలియని అగమగోచరంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బోర్డింగ్ పాస్ రావట్లేదు, అడిగితే చెప్పడానికి ఎవరు లేరు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఎయిర్లైన్స్ కౌంటర్ సంబంధించి కూడా ఒకరు కూడా లేదు. ఎందుకంటే జనరల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కియోస్కుల దగ్గర స్టాఫ్ అయితే ఉండాలి. ఎందుకంటే చాలా వరకు కూడా చాలా మందికి కొత్త ప్రక్రియ తెలియదు కాబట్టి ఇక్కడ స్టాఫ్ ఉంచాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ పూర్తిగా జిఎంఆర్ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎయిర్లైన్స్ సంబంధించి కూడా ఒకరు కూడా ఇక్కడ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ క్యాన్సిల్ అయితే వాళ్ళంతా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఎయిర్లైన్ సంబంధించి దాంట్లో కాల్ చేయడమే. దాంట్లో కాల్ చేసిన తర్వాత మాత్రమే రీషెడ్యూల్ అవుతుందా, డిలే అవుతుందా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా ఈ రోజు నుంచి ఉదయం కావాల్సిన ఫ్లైట్లు 11 గంటలకు బయలుదేరుతాయని చెప్పారు. 11 గంటల తర్వాత సాయంత్రం బయలుదేరుతాయని చెప్పారు. ఏదైనా కూడా బుకింగ్స్ తీసుకున్న తర్వాత ఆ బుకింగ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే క్యాన్సిలేషన్ ప్రక్రియ ఉన్నా కూడా మళ్ళీ ఫ్లైట్ రేపు స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఒక అతను కూడా అతను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ जा रहे भैया? केरला तो आपका फ्लाइट कैंसिल है, डिले है, कब बोला था आपको? डिले अయింది. आप कितने बजे आए थे? 1 hour डिले अయింది. Actually they told on 11:15, but when I came here 7:30, when I entered there they told this flight is on 12 o'clock, you have to wait outside. Earlier they told for before 4 hours we can come and we can take a pass and all things we can, but they are saying before 2 hours now they are saying 2 hours. I want to go to Kerala, I am flying with a Indigo flight, but they are saying you have to wait for up to 10 o'clock. That also we don't know. Is the flight will cancel or not? We don't know. Still now they not confirmed. We have to wait up to 12 o'clock. आप बोर्डिंग पास ले लिए थे? Boarding pass already we got, but then also sometime they will delay. They are saying. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే చివరి మూమెంట్ లో బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి తిరిగి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా కౌంటర్స్ అన్ని కూడా పూర్తిగా లోపలే ఉండటం, సిబ్బంది అంతా లోపలే ఉండటంతో కూడా ఇన్ఫర్మేషన్ కౌంటర్ సంబంధించి బయట ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోవడంతో ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎంత అయితే ఈ పరిస్థితికి ఎప్పుడు చెక్ పెట్టాలి, ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి పోనీ డిలే అయ్యాయి అని చెప్పడానికి కూడా లేదు. ఒకవేళ రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే ఒకవేళ క్యాన్సిలేషన్ సంబంధించి ఫీజు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఢిల్లీ వెళ్లాల్సిన వీళ్ళందరూ కూడా ఉదయం 5 గంటలకి ఇక్కడికి వచ్చారు. దాదాపుగా ఇప్పటికే వాళ్ళ ఫ్లైట్ 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 8 o'clock ఫ్లైట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా అంటే ఇలాంటి వాళ్ళు ప్రస్తుతం ఈ లాంజ్ లో అంటే ఇక్కడ మనకు ఉన్న పరిస్థితి వీళ్ళందరూ కూడా ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ అంటే తిరిగి వెళ్ళలేక పరిస్థితి ఉంది. అలాగే కనీసం లాంజెస్ అన్న ఓపెన్ చేస్తే లాంజెస్ లో అన్న కూర్చోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నా కూడా అధికారులు ఎవరు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం ఫ్లైట్ క్యాన్సిల్ వాళ్ళు సాయంత్రం ఉందంటే మళ్ళీ తిరిగి వెళ్లాలో తెలియదు. ఒకవేళ వెళ్తే మళ్ళీ సడన్ గా ఫ్లైట్ రీషెడ్యూల్ చేసాము మధ్యాహ్నం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదైనా కూడా అధికారికంగా మాత్రం కొంత ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎయిర్లైన్స్ కి సంబంధించి ఎయిర్లైన్స్ సిబ్బంది వీటికి పాత్రలు కాబట్టి ఆ ఎయిర్లైన్స్ సిబ్బంది వీటికి సంబంధించి
కాల్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు ఇక్కడ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది స్వామి. రైట్ ప్రవీణ్. మొత్తానికి ఎయిర్పోర్ట్స్లో స్టార్టింగ్ ట్రబుల్ కనిపిస్తోంది, కోఆర్డినేషన్ ప్రాబ్లం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దాదాపు 2 నెలల తర్వాత దేశంలో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, లక్నోలో అర్ధరాత్రి నుంచే విమానాలు నింగిలోకి ఎగిరాయి. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు శానిటైజేషన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే వెనక్కి పంపించేస్తున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో పకడ్బందీ తనిఖీలు చేశాకే అనుమతిస్తున్నారు. ఇవి